హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్. అసలు శాంప్లింగ్ అంటే ఏంటండి? శాంపిల్స్ ఆఫ్ సమ్ ప్రోడక్ట్. శాంపిల్ అంటే నమూనా. మనం బ్లడ్ టెస్ట్కి వెళ్ళడానికి బ్లడ్ టెస్ట్కి వెళ్తాం కదా, అప్పుడు మనం ఎంతో కొంత బ్లడ్ శాంపిల్ ఇస్తాం. దాని నుండి మన దాంట్లో ఎంత బ్లడ్ ఉంది, ఎంత హిమోగ్లోబిన్ ఉందని చెక్ చేస్తారు. అలానే ఒక సర్వే చేస్తారు కదండి, ఓటింగ్ ఎలక్షన్స్ అప్పుడు కొంతమందిని శాంపిల్ లాగా తీసుకుంటున్నట్టు తీసుకొని ఏరియాలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ, దానిగా మనం సర్వే లాగా టీవీలో చూస్తూ ఉంటాం. ఈ సబ్జెక్ట్కి వచ్చే వరకు మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్ అని చెప్పాను కదా, అందులో రెండు ఉన్నాయండి: ప్రాబబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ప్రాబబిలిటీ శాంప్లింగ్నే ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్నే నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ అని అంటారు. ఫస్ట్ వన్, నాన్ ప్రాబబిలిటీ ఆర్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్స్. ఫస్ట్ వన్, అందులో మూడు ఉన్నాయండి: జడ్జ్మెంట్ శాంప్లింగ్, కన్వీనియన్స్ శాంప్లింగ్, కోటా శాంప్లింగ్. నెక్స్ట్ వన్ వచ్చి ప్రాబబిలిటీ ఆర్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్స్. అందులో రెండు ఉన్నాయండి మళ్ళీ: శాంపుల్ ఆర్ సింపుల్ ఆర్ అన్రిస్ట్రిక్టెడ్ ర్యాండమ్ శాంప్లింగ్. నెక్స్ట్ వన్ రిస్ట్రిక్టెడ్ శాంప్లింగ్ ర్యాండమ్ శాంప్లింగ్. అందులో త్రీ మెథడ్స్ ఉన్నాయండి: స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్, క్లస్టర్ శాంప్లింగ్. నాన్ ప్రాబబిలిటీ, నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్స్లో జడ్జిమెంట్ శాంప్లింగ్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ శాంప్లింగ్, ద చాయిస్ ఆఫ్ శాంపిల్స్ ఐటమ్ డిపెండ్స్ అపాన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ది జడ్జిమెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్. In other words, the investigator excuses his judgment in the choice and includes those items in the sample which he thinks are most typical of universe with regards to the characteristics of under investigator. For example, if sample of 10 students is to be selected from the class of 60 for analyzing the spending habits of students, the investigator would select the 10 students who is in opinion ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది క్లాస్. అంటే ఇక్కడ ఏంటండి, జడ్జిమెంట్ శాంప్లింగ్లోనే ఉందండి అర్థం. జడ్జిమెంట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్ అంటే ఇన్వెస్టిగేటర్ అయితే ఎవరైతే ఉంటారో తనకి ఇష్టమైన ఒక పర్సన్ని, అంటే ఒక క్లాస్లో 60 మంది ఉన్నారండి, దానిలో తనకిష్టమైన 10 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారండి. ఆ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఒపీనియన్స్ని, వాళ్ళ ఇష్టాలని, వాళ్ళ హ్యాబిట్స్ని తీసుకొని ఆ క్లాస్లో రిప్రజెంటేటివ్గా తను చెప్పగలుగుతాడు. అంటే ఒక పర్టికులర్ క్లాస్లో 60 మంది ఉన్నప్పుడు 10 మందిని తీసుకున్నప్పుడు వీళ్ళ ఇష్టాలను ఆ క్లాస్లో ఉన్న ఇష్టాలుగా తను చెప్పగలుగుతాడు. జడ్జిమెంట్ శాంప్లింగ్, దట్ ఈస్ జడ్జిమెంట్ శాంప్లింగ్. మెథడ్స్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ శాంప్లింగ్ థియరీ are not applicable to judgment sampling. This method sometimes used to solving many economical and business problems. The use of judgment sampling is justified under variety of circumstances. First one, when only a small number of sampling units are in the universe, simple random selection may miss the more important elements, whereas judgment sampling selection would be certainly includes them in the sample. In solving everyday business problems and making public policy decisions, executives and public officials are often pressed for time, cannot wait for probability sample designs. Judgment sampling is then only practical method to arrive at solutions to their urgent problem. సింపుల్ శాంప్లింగ్ మెథడ్ అనేది అన్నిటికీ అప్లికేబుల్ అవ్వదండి. అందులో కొన్నిటిని కూడా మన సర్వే ప్రకారం అది రాంగ్ సర్వే ఇవ్వచ్చు. కానీ జడ్జిమెంట్ శాంప్లింగ్ ఇచ్చేవరకు అది అన్నిటినీ కవర్ చేసి ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇస్తుంది. అలానే ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ అన్నాం కానీ సాల్వింగ్ ఎవ్రీడే బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయని అన్నాను కానీ పబ్లిక్ పాలసీ డెసిషన్స్ అనేవి ఇవన్నీ వెయిట్ చేయనక్కర్లేదు. అంటే ఒక 10 రోజుల్లో 10 మంది సర్వే అక్కర్లేదు. శాంపుల్గా ఒక రోజులో 10 మంది సర్వే చేసుకొని మన అర్జెంట్ ప్రాబ్లమ్స్కి ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతుందండి ఇది. Next one, quota sampling. Quota sampling is a type of judgment sampling, perhaps the most commonly used sampling technique in non-probability category. In a quota sample, quotas are set up according to some specified characteristics such as so many in each of several income groups, so many in each age, so many with certain political or religion affiliances, and so on. Each interviewer is then told to interview certain number of persons which constitute his quota. Within the quota, the selection sample item depends upon the personal judgment. అయితే ఇక కోటా అనేది అంటే ఏంటిదండి,
కోటా జడ్జిమెంట్ శాంప్లింగ్ డిపెండ్స్ అపాన్ ది కోటా సెటప్ అన్నారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఇంతమంది జాబర్స్ ఉన్నారు, ఇంతమంది ఫార్మర్స్ ఉన్నారు, ఇంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, అలా కోటా వైజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తారండి. పర్సన్స్ని తీసుకొని దాన్ని బట్టి తన ఇష్టమైన పర్సన్స్ని తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రేడియోస్ లిజనింగ్ సర్వే the interviewer may told the interview 500 people living in a certain area that out of every 100% interviews 60 are to be housewives, 25 farmers, 15 children under the age of 15. Within these quota interviewer free to select the people to be interviewed. అంటే ఇక్కడ ఏంటంటే ఒక రేడియో లిజనింగ్ సర్వే కోసం వెళ్ళారండి. అక్కడ 500 మంది ఒక ఏరియాలో నివసిస్తున్నారు. అందులో ప్రతి 100 మెంబర్స్కి అందులో 60 మంది హౌస్ వైఫ్స్ ఉండేటట్టుగా, 25% ఫార్మర్స్ అంటే రైతులు ఉండేటట్టుగా, 15 మంది చిల్డ్రన్ అంటే 15 లోపు పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఇష్టమైన పర్సన్స్ని తీసుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంటే ఎంతమంది రేడియో వింటారు, ఏ ప్రోగ్రామ్స్ వింటారని తనకి ఇష్టమైన పర్సన్స్ని సెలెక్ట్ తీసుకుని 100 మందిలో ఒక్కొక్క ఇంటర్వ్యూవర్ సర్వే చేస్తాడు. Convenience sampling. A convenience sample is obtained by selecting the convenient population unit. The method of convenience sampling is also called chunk. Chunk means division. Refers to that fraction of the population being investigated, which is selected neither by probability or nor by judgment, but by convenience. A sample obtained from readily available lists such as automobile registrations, telephone directories, etc. is a convenience sample and not a random sample, even if the sample drawn at random from the list. Convenience sampling అంటే చంక్ అంటే డివిజన్ అన్నట్టు. అంటే ఒక 100 మెంబర్స్లో ఒక 5 కానీ 10 మందిని కానీ తీసుకొని మనము ఇంటర్వ్యూ చేస్తామన్నట్టు. అది ప్రాబబిలిటీ కాదు, జడ్జిమెంట్ అంటే మనకి ఇష్టమైనట్టుగా కాదు, ప్రాబబిలిటీగా ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం కాదు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అవుట్ చేస్తారండి. అంటే ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లిస్ట్ తీసుకోవడం కానీ, టెలిఫోన్ డైరెక్టరీ ఉంటుందిగా అందులో ఉన్న నెంబర్స్ని తీసుకొని కానీ సెలెక్ట్ చేస్తారన్నట్టు. అంటే మనకి ఇష్టమైన వాళ్ళు కాదండి, అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని అందులో ఉన్న వాళ్ళని తీసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని ఇంటర్వ్యూ చేస్తారన్నట్టు. For example, if a person to be submit a project report on labor management relations in the textile industry and he takes a textile mill close to his office and interviews some people over there, he is following conveying sampling method. అంటే ఒక పర్సన్ అంటే అతను ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. తనకు దగ్గరలో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఉన్న తన వర్క్ చేసే ఆఫీస్ దగ్గర ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుంది. పీపుల్ అంటే ఎంతో కొంతమందిని తీసుకొని తనకు నచ్చిన రిపోర్ట్ని తీసుకొని సబ్మిట్ చేస్తారు. కానీ ఎక్కడో ఉన్నదానికి కాకుండా ఆ పర్సన్కి దగ్గర ఉన్న తన కన్వీనియంట్ని తీసుకోవాలి. అందుకే కన్వీనియన్స్ శాంప్లింగ్ అన్నారు ఇక్కడ. నెక్స్ట్ వన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్. అందులో ఫస్ట్ వన్ సింపుల్ ఆర్ అన్రెస్ట్రిక్టెడ్ ర్యాండమ్ శాంప్లింగ్. సింపుల్ ర్యాండమ్ శాంపిల్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ది వే ఇన్ విచ్ దే ఆర్ సెలెక్టెడ్. ర్యాండమ్ ఈజ్ నాట్ యూజ్డ్ హియర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ హఫజర్డ్ ఆర్ హిట్ ఆర్ మిస్. ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్ అంటే ఏంటంటే ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్. కానీ ఇందులో కూడా అన్రెస్ట్రిక్టెడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అని ఇచ్చాడు. అంటే ఇందులో ర్యాండమ్గా సెలెక్ట్ చేయకుండా ఉండేదన్నమాట. అదే ఇదండి. At each selection, all remaining items in the population have been chance of being drawn. If sampling is made with replacement, when each unit drawn from population is written prior to drawing the next unit, each item has been a probability of 1/n of being drawn at each selection. అంటే ఏంటండి, ఇక్కడ మనం ఐటెంని సెలెక్ట్ చేస్తాం కదండి విత్ రీప్లేస్మెంట్ అన్నట్టు. అప్పుడు ఈచ్ వాల్యూ యూనిట్ ఎట్లా ఉంటుందండి 1/n గానే ఉంటుంది. ఎందుకంటే ఒకటి మనం సర్వే చేస్తామండి, నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు దాని ప్లేస్లోకి ఫస్ట్ వన్ పెట్టుకుంటాము, మళ్ళీ నెక్స్ట్ దాన్ని శాంప్లింగ్ చేస్తాము.
నెక్స్ట్ వన్ శాంప్లింగ్ చేసినప్పుడు మళ్ళీ థర్డ్ వన్ శాంప్లింగ్ వచ్చినప్పుడు థర్డ్ వన్ ప్లేస్లోకి సెకండ్ వన్ వెళ్తుంది. కాబట్టి ప్రతి ఈచ్ యూనిట్ వాల్యూ 1/n లానే ఉంటుందండి. అన్నిటికీ ఈక్వల్ ప్రియారిటీ ఉంటుందండి. ఇందులోనే విత్ రీప్లేస్మెంట్ గురించి చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు వితౌట్ రీప్లేస్మెంట్ గురించి చెప్పుకుంటున్నాము. శాంప్లింగ్ ఈజ్ వితౌట్ రీప్లేస్మెంట్ వెన్ ఈచ్ యూనిట్ డ్రాన్ ఫ్రమ్ ది పాపులేషన్ ఈజ్ నాట్ రిటర్న్ పీరియడ్ టు డ్రాయింగ్ ది నెక్స్ట్ యూనిట్. The probability selection of each item is remaining in the population at first draw 1/n, at the second draw 1/n minus 1, third draw is 1/n minus 2 and so on. విత్ రీప్లేస్మెంట్లో ఎలా అండి, ఫస్ట్ వన్ శాంపిల్ చేసినప్పుడు పక్కకు పెట్టి సెకండ్ వన్ శాంపిల్ చేస్తాం కానీ సెకండ్ వన్ పొజిషన్లో ఫస్ట్ ఇది పెడుతున్నాం. థర్డ్ ఇది చేసేటప్పుడు థర్డ్ దాని పొజిషన్లో సెకండ్ ఇది పెడుతున్నాం కాబట్టి అక్కడ ప్రియారిటీ అనేది ఈక్వల్గా ఉంటుంది. కానీ వితౌట్ రీప్లేస్మెంట్లో ఎలా అండి, ఫస్ట్ వన్ శాంప్లింగ్ చేయగానే సెకండ్ వన్కి వెళ్తున్నాం, సెకండ్ అయిపోయిన థర్డ్కి వెళ్తున్నాం, అంతేగాని తగ్గుతున్నాయి. ఇక్కడ ఐటమ్స్ అనేవి తగ్గుతున్నాయి కాబట్టి వాటి పొజిషన్స్ కూడా తగ్గుతున్నాయి అన్నమాట. It should be noted that sampling with replacement is very limited and special use in statistics. We are mostly concerned with sampling without replacement. With sampling వచ్చే వరకు అండి కొన్ని ఐటమ్స్ అంటే ఓన్లీ లిమిటెడ్గానే, ఓన్లీ 100 కావచ్చు, 10 కావచ్చు, 1000 కావచ్చు అట్ లాస్ట్. కానీ వితౌట్ రీప్లేస్మెంట్ అనేది చాలా అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి వి గో ఫర్ ది sampling without replacement. Next one, lottery method. This is a very popular method taking a random sample. Under this method, all items are universe or number named on a separate slip of paper of identical size and shape. These slips are then folded in mix up in a container or drum. లాటరీ మెథడ్ అంటే ఇక్కడ ఉందండి, మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఎట్లా అంటే ఒక ఈక్వల్ సైజు పేపర్ని తీసుకొని దాంట్లో నంబరింగ్ కానీ నేమ్ కానీ రాసి ఒక డ్రమ్లో కానీ ఒక కంటైనర్లో కానీ అన్నిటికీ కలిపేస్తారండి ఫోల్డ్ చేసి. ఏ బ్లైండ్ ఫోల్డ్ సెలెక్షన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్లిప్స్ రిక్వైర్డ్ టు కాన్స్టిట్యూట్ ఇన్ ద డిజైర్డ్ శాంపుల్ సైజ్. The section of items thus depends upon entirely on chance. The method would be quite clear with the help of an example. If you want to take a sample of 10 persons out of population of 100, procedure to be write a names of 100 person on separate slips of paper. Fold these slips, mix them thoroughly, and then make a blindfold selection of 10 slips. ఎగ్జాంపుల్ చెప్పాలా అండి, ఇప్పుడు మన వినాయక చవితి రోజు లడ్డు వేలం పాట అప్పుడు కానీ అందరూ ఒక టోకెన్ రాసుకొని అందులో వేస్తారండి. అవి ఫోల్డ్ చేసి కానీ రోల్ చేసి కానీ వేసి లాస్ట్ డే రోజు ఒక 10 మందిని 20 మందిని అనుకొని తీస్తారు కదండి. అలానే మనము దసరా కానీ దీపావళి షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ షాపింగ్ చేసిన వాళ్ళందరి ఫోన్ నెంబర్సే కానీ నేమ్స్ కానీ తీసుకొని అందులో డబ్బాలో వేయమని తీయడము. దేవి నవరాత్రులప్పుడు లాస్ట్ డేలో అమ్మవారి శారీ వేలం పాట కాకుండా లాటరీ మెథడ్లో తీయడము. ఇవి ఈజీగా ఉంటాయి. అంటే ఒక 100 మందిలో 10 మందినో 1000 మందిలో 100 మందినో వాళ్ళు అనుకొని తీస్తారండి. దీన్నే లాటరీ మెథడ్ అని అంటారు. మెరిట్స్. Since the selection of items in the sample depends upon entirely on chance, there is no possibility of personal bias affecting the results. అంటే ఇక్కడ ఓన్లీ ఛాన్స్ని బట్టే మనం శాంప్లింగ్ ఉంటుంది కానీ పక్షపాతంగా తనకి ఇష్టమైన పర్సన్స్ని సెలెక్ట్ చేయడం కాదండి ఇందులో. రెస్ట్రిక్టెడ్ ర్యాండమ్ శాంప్లింగ్. అందులో ఫస్ట్ వన్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. Stratified random sampling or simply stratified sampling is one of the random methods which, by using the available information concerning the population, attempt to design a more efficient sample than obtained by simple random procedure. While applying the stratified random sampling technique, the procedure followed in given below. First one, the universe to be sampled is subdivided into groups which are mutually exclusive and include all items in the universe. A simple random sample is then choose independently from the each group. అంటే ఒక గ్రూప్ని సబ్ డివిజన్స్గా చేసుకొని అందులోంచి శాంపుల్స్ తీస్తామండి. దానివల్ల మనకు ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఓవరాల్గా తీయడం కన్నా సబ్ డివిజన్స్గా చేసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ కోసం ఇలా చేస్తామండి. ఇందులో స్ట్రాటమ్ అంటే ఏ లెవెల్ ఆర్ క్లాస్ టు విచ్ పీపుల్ ఆర్ అసైన్ అకార్డింగ్ టు దేర్ సోషల్ స్టేటస్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్. అంటే ఇక్కడ చెప్పాను కానీ సబ్ డివిజన్ చేస్తామండి. అంటే డిపెండ్స్ అపాన్ ది సోషల్ స్టేటస్ లైక్ పొలిటికల్ లీడర్స్ ఆర్ బిజినెస్ పర్సన్స్. ఎడ్యుకేషన్ అంటే డిపెండ్స్ అపాన్ జాబర్స్
ఆర్ ఇన్కమ్, దీన్ని బట్టి ఒక గ్రూప్ని సబ్ డివిజన్స్ చేసుకొని సర్వే చేస్తారండి. నెక్స్ట్ వన్ సిస్టమేటిక్ శాంప్లింగ్. సిస్టమేటిక్ శాంపుల్ ఈజ్ ఫార్మ్డ్ బై సెలెక్టింగ్ వన్ యూనిట్ ఎట్ ర్యాండమ్, then selecting the additional unit at evenly spaced intervals until the sample have been formed. This method is popularly used in those cases where the complete list of population from which sample is to be drawn is available. The list may be prepared in the alphabetical, geographical, numerical and some other order. A systematic sample అంటే ఒక ర్యాండమ్ యూనిట్ని తీసుకుంటామండి. ర్యాండమ్గా ఒక యూనిట్ని తీసుకుని విత్ ఈక్వల్ స్పేసింగ్ ఇంటర్వెల్స్తో, అంటే వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తోటి ఇంకొక యూనిట్ని తీసుకుంటాం. అంటే ఫస్ట్ ర్యాండమ్గా తీసుకొని నెక్స్ట్ తీసుకునేటివని స్పేసింగ్ అనేది ఈక్వల్ ఉండేటట్టుగా తీసుకుంటామండి. అయితే ఈ లిస్ట్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఆల్ఫాబెటికల్ మోడల్లో కావచ్చు, ప్లేసెస్ నేమ్స్తో కావచ్చు, న్యూమరికల్ నెంబరింగ్ మెథడ్తో కావచ్చు. The items are serially numbered. The first item selected at random generally by following the lottery method. Subsequent items are selected by taking the kth item from the list where the k refers to the sampling interval or sampling ratio. That is the ratio sampling interval, the ratio of population size to size of the sample. Symbolically, k is equals to capital N by small n, where k is the sampling interval, capital N universal size, small n sample size. For example, if the number of students are respectively 1020, 1050 and 1100, we want to take a sample of 200. K shall be, formula ఏంటండి, k equals to capital N by small n కదా. సో ఫస్ట్ వన్ వచ్చే వరకు k ఈక్వల్స్ టు క్యాపిటల్ N వాల్యూ ఎంత అని మనకి 1020 ఫస్ట్ ఒకటి తీసుకుంటున్నాం, బై శాంపుల్ సైజ్ ఎంత అని 200 చేస్తే ఎంత వస్తుంది 5.1. మనం ఏం చేస్తున్నాం, శాంపుల్ కాబట్టి రౌండెడ్ టు ది 5. ఇఫ్ ఒకవేళ 5/6 ఉందనుకోండి, వి గో ఫర్ ది 6 అండి శాంపుల్ సైజ్. k ఈక్వల్స్ టు 1050/200, 5.25, నియర్గా 5కి దగ్గర ఉందండి. థర్డ్ వన్ 1100/200, 5.5. 5.5 నుండి ఇక నంబరింగ్ 5.6 కానీ 5.7 కానీ అలా వచ్చింది అనుకోండి, రౌండెడ్ టు ది 6 అండి. మల్టీ స్టేజ్ శాంప్లింగ్ ఆర్ క్లస్టర్ శాంప్లింగ్. అండర్ దిస్ మెథడ్ ర్యాండమ్ శాంప్లింగ్ మేడప్ ఆఫ్ ప్రైమరీ, ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ మీన్స్ అల్టిమేట్ from a population or stratum. These are several stages in which sampling process is carried out. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకుందామని, అంటే ఒక స్టేట్ అనేది డిస్ట్రిక్ట్స్గా డివిజన్ అవుతుంది కదండి. ఆ డిస్ట్రిక్ట్స్గా డివిజన్ అయ్యేది ఫస్ట్ స్టేజ్ అండి. అయితే ఆ డిస్ట్రిక్ట్స్గా డివిజన్ అయినప్పుడు సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటాం, అది ఫస్ట్ స్టేజ్. ఆ డిస్ట్రిక్ట్స్ అనేవి మళ్ళీ విలేజెస్గా డివిజన్ అవుతుంది కదా. ఆ సెకండ్ స్టేజ్లో శాంపుల్స్ తీసుకుంటామండి, కొన్ని విలేజెస్ని తీసుకొని సర్వే నిర్వహిస్తాం. మళ్ళీ థర్డ్ స్టేజ్కి వెళ్దామండి. థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే, విలేజెస్లో ఇల్లులు ఉంటాయి కానీ ఒక విలేజ్లో 100 ఇల్లు ఉండొచ్చు, అందులో ఒక 10 ఇల్లును శాంపుల్గా తీసుకొని ఆ ఇళ్ళలోకి వెళ్ళి సర్వే నిర్వహిస్తాం. దీన్నే మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.